హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక టాప్ 6 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి చెప్తాను. సో చాలామంది నన్ను రీసెంట్గా అడిగారు అన్నమాట, డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి ఒక వీడియో చేయండి లాంగ్ టర్మ్ కోసం అని. సో ఈ వీడియోలో ఒక టాప్ 6 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ చెప్తాను. సో ఈ స్టాక్స్ మనకి మంచి డివిడెండ్సే కాదు, కొన్ని స్టాక్స్, ఈ 6 స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అనేవి మనకి గ్రోత్ కూడా అవుతాయి అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం కొంచెం నెమ్మదిగా పెరుగుతుంటాయి. సో ఆ టాప్ 6 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ గురించి చూద్దాం, అలాగే కొన్ని గ్రోత్ స్టాక్స్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా ఒక టాప్ 6 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్. ఆ డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆ టాప్ 6 డివిడెండ్ పేయింగ్ స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్ ఇండియా. ఫ్రెండ్స్, కోల్ ఇండియా మనకి బాగా మంచి డివిడెండ్స్ ఇస్తుంది అనమాట. బట్ లాస్ట్ 5 ఇయర్స్గా కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉందన్నమాట. సో ఈ స్టాక్ మనం తీసుకునేటప్పుడు మంచి లో లెవెల్స్లో కనుక తీసుకున్నట్టయితే కనుక వన్స్ రికవరీ అయితే ఆ రిటర్న్స్ కూడా వస్తాయి, అంతేకాకుండా వీళ్ళు ఇచ్చే డివిడెండ్స్ కూడా వస్తాయి అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్ ఇండియా. ప్రస్తుతం ఇది 126 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అరౌండ్. సో ఈరోజు కూడా అరౌండ్ 0.39% పడింది, ఈవెన్ మార్కెట్ బాగా రైజ్ అయినా సరే. సో బట్ లాస్ట్ 5 ఇయర్స్ చార్ట్ చూడండి, 2015లో 300 రూపీస్ దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఫ్యూజ్ లాసెస్లో ఉన్నారు. ఈవెన్ 2018లో 269 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కంటిన్యూస్గా లాసెస్లో ఉన్నారు. సో ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయా లాసెస్ వస్తాయా అంటే మనం ఆల్రెడీ ఫుల్ డౌన్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మ్యాక్స్ షార్ట్ కనుక చూసినట్టయితే కనుక ఇది 2011లో వచ్చింది, అప్పుడు 385 ఉంది, ఈవెన్ ఇది 400 రూపీస్ దాకా వెళ్ళింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ లెవెల్స్ అనేవి దీనికి లోయెస్ట్ లెవెల్స్ ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ 115 రూపీస్ కూడా వెళ్ళింది. బట్ ప్రస్తుతానికి కూడా మంచి లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏ లెవెల్ దగ్గర బై చేయాలి, ఇచ్చిన ఎవ్రీథింగ్ చూద్దాం. అంతేకాకుండా వీళ్ళు ఎంత డివిడెన్స్ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సో నేను tickettape.in వెబ్సైట్కి వచ్చాను. ప్రస్తుతం ఇది 126 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూడండి ఫ్రెండ్స్, 9.47%. సో పర్ ఇయర్కి అరౌండ్ 10% డివిడెండ్స్ ఈల్డ్ ద్వారా ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టాక్స్ మనం మిస్ చేసుకోకూడదు, అది కూడా మంచి లెవెల్ దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఆల్ టైమ్ లో లెవెల్ దగ్గర ఉందన్నమాట. సో ఇలాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక ఫ్యూచర్లో ఇవి కొంత ఇంక్రీజ్ అయినా సరే మనకి 10% డివిడెండ్స్ వస్తాయి, అంతేకాకుండా ఆ ఇంక్రీజ్ అయిన రిటర్న్స్ కూడా వస్తాయి అనమాట. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. సో ఎవరైతే డివిడెండ్ స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క స్టాక్స్ లిస్ట్లో కోల్ ఇండియా కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. కంటిన్యూస్గా ఫాలో అయింది. వన్స్ బయట రికవరీ అయిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ 150 లెవెల్కి ఈవెన్ వెళ్ళినా సరే మనకి 30% రిటర్న్స్ వస్తాయి, అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా 10% అనేది డివిడెండ్ వస్తుంది. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు దీంట్లో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ ఫ్రెండ్స్. ఓఎన్జీసీ కూడా ప్రస్తుతం మనకి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎస్టర్డే వచ్చేసరికి 70 రూపీస్ 71 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి డివిడెండ్స్ ఈల్డ్స్ అనేది ఇస్తుంది అనమాట. దీని యొక్క 5 ఇయర్ చార్ట్ కనుక చూసినట్టయితే కనుక ఇది కూడా చూడండి, కంటిన్యూస్గా 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ప్రస్తుతం మనకి ఇప్పుడు 73 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఈవెన్ ఇది 62 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో బట్ ఇప్పుడు మనకు ప్రజెంట్ దొరుకుతున్న లెవెల్ కూడా మంచి లెవెలే. అండ్ రీసెంట్గా మనం చూస్తే కనుక ఈ స్టాక్ అనేది 86 రూపీస్ కూడా వెళ్ళిందనమాట. సో బట్ మళ్ళీ మార్కెట్ క్రాష్ వల్ల కొంచెం కింద పడింది. సో ఇలాంటి టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే కనుక ఈ స్టాక్ ఒక 50 రూపీస్ పెరిగినా సరే మనకి 50% రిటర్న్స్ అయినా వస్తాయి, లేదా 50 డబల్ రిటర్న్స్ అయినా వస్తాయి. ఈవెన్ 140కి వెళ్తే డబల్ ద రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా వీళ్ళు ఎంత డివిడెండ్లు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. సో మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఓఎన్జీసీ 73 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని ఒక డివిడెండ్ ఈల్డ్ చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 6.78%. మనకి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత ఇస్తుందో అంత రిటర్న్స్ అనేవి ఇస్తుంది అనమాట. అంతేకాకుండా డివిడెండ్స్ అనేవి ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్ కొంచెం గ్రో అయినా సరే ఈవెన్ 180 200 అవసరం లేదు, కనీసం 140కి వెళ్ళినా సరే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ కూడా 6.78% డివిడెండ్స్ వస్తాయి అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట. ఓఎన్జీసీ మన లిస్ట్లో ఉంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం. సో హిందుస్థాన్ పెట్రోలియం వచ్చేసరికి మంచి షేర్, అంతేకాకుండా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది, అంతేకాకుండా మంచి డివిడెండ్ లిస్ట్ కూడా ఇస్తుంది అనమాట. లాస్ట్ 5 ఇయర్స్ చార్ట్ కనుక మనం చూసినట్టయితే కనుక ఈ స్టాక్ అరౌండ్ 482 అరౌండ్ 500 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇప్పుడు కంటిన్యూస్గా 200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈవెన్ మార్కెట్ క్రాష్కు ముందు కూడా ఇది 233, ఈవెన్ అక్టోబర్లో అయితే 300 రూపీస్ దగ్గరకు వెళ్ళిన స్టాక్ ఇంకా కూడా మనకి తక్కువలో దొరుకుతుంది. ఈ రోజు కూడా అరౌండ్ 3% అరౌండ్ 4% దాకా ఇంక్రీజ్ అయిందన్నమాట, 7 రూపీస్ ఇంక్రీజ్ అయింది. సో ఈ స్టాక్ మనకి గ్రోత్ స్టాకే కాకుండా మంచి డివిడెండ్ లీల్స్ కూడా ఇస్తుంది. ఎంత డివిడెండ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సో
మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం. ఇది మనకి ప్రస్తుతం 201 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క డివిడెండ్ డీల్ చూడండి ఫ్రెండ్స్, 4.84, అరౌండ్ 5% డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్ మనకి కంటిన్యూస్గా గ్రో అవుతుంది, రిటర్న్స్ కూడా మంచిగా ఇస్తుంది అనమాట. సో ఈ స్టాక్ యొక్క పీ రేషియోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగున్నాయి. అంతేకాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ అనమాట. గ్రోత్ అలాగే ప్లస్ డివిడెండ్ డీల్స్ కూడా అరౌండ్ 5% డివిడెండ్ డీల్ ఇస్తుంది. సో ఈ స్టాక్ మన లిస్ట్లో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఫోర్త్ స్టాక్ హిందుస్థాన్ జింక్ షేర్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ కూడా మనకి ఇంక్లూడింగ్ కొంచెం గ్రోత్ స్టాక్ అనమాట. ఇది ప్రస్తుతం మనకు 221 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా అరౌండ్ 2.45% అనేది ఇంక్రీజ్ అయింది, ఎందుకంటే మార్కెట్ చాలా బాగుంది కదా ఈరోజు. సో కంటిన్యూస్గా ఈ స్టాక్ చూడండి, మన లాస్ట్ 5 years చార్ట్ చూస్తే కనుక అరౌండ్ 300 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఈవెన్ నవంబర్లో ప్రస్తుతం ఏ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందో ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ అయింది. ఈవెన్ మార్కెట్ క్రాష్లో ఇది 143 రూపీస్ కూడా వెళ్ళింది అనమాట. ఆ తర్వాత మంచి రికవరీ ఇచ్చింది. సో కంటిన్యూస్గా గ్రో అయ్యే స్టాక్. అంతేకాకుండా వీళ్ళు మంచి డివిడెండ్ డీల్స్ అనేవి ఇస్తారు. వారి యొక్క డివిడెండ్ డీల్స్ చూస్తే కనుక హిందుస్థాన్ జింక్ లిమిటెడ్వి 7.45% అనేది డివిడెండ్ డీల్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో మంచి గ్రోత్ స్టాక్, ఎవ్రీ టైం కూడా మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది. సో 7.45% డివిడెండ్స్ కూడా ఇస్తుంది. అలాగే గ్రోత్ స్టాక్ కూడా సో కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ప్రస్తుతం ఉన్న లెవెల్ ఏదైతే 221 ఉందో ఇక్కడ ఇన్వెస్ట్ అనేది చేయకండి. 195కి బిలో కనుక ఈ స్టాక్ వచ్చినట్టయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలా ఇన్వెస్ట్ చేసి మన డివిడెండ్స్ కోసం కూడా లాంగ్ టర్మ్ అనేది మన పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట, డివిడెండ్ ప్లస్ గ్రోత్ స్టాక్ కింద. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి నేషనల్ అల్యూమినియం షేర్ ఫ్రెండ్స్, నేషనల్ అల్యూమినియం లిమిటెడ్ అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి స్టాక్, బట్ చాలా పెన్నీ స్టాక్స్ అనమాట. సో ఎవరైతే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటారో మంచి డివిడెండ్స్ కోసం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి ప్రస్తుతం 34.55 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2.2% అనేది ఇంక్రీజ్ అయింది. సో లాస్ట్ 5 years చూసుకుంటే కనుక ఇది 2017లో 794 రూపీస్ దాకా కూడా ట్రేడ్ అయింది ఫ్రెండ్స్. బట్ ఈవెన్ మార్కెట్ క్రాష్ ముందు కూడా ఇది 46-50 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ మనకి మార్కెట్ క్రాష్లో 31 రూపీస్ దగ్గర లేదా 28 రూపీస్ దగ్గర దొరికింది. మనకి ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే లెవెల్స్ దగ్గర ఒక 4 రూపీస్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నారో డివిడెండ్ స్టాక్స్, ఇది కూడా మంచి డివిడెండ్స్ అనేది ఇస్తుంది. ఎంత డివిడెండ్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వచ్చేసరికి ప్రస్తుతం 34 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ డివిడెండ్ ఇది అప్రాక్సిమేట్లీ 4.36% అనేది డివిడెండ్ పర్ ఇయర్ ఇస్తుంది అనమాట. సో ఇది కూడా మంచి స్టాక్, కాకపోతే పెన్నీ స్టాక్స్, బట్ మంచి డివిడెండ్ ఇస్తుంది. అలాగే కొంచెం గ్రో అయినా సరే ఈవెన్ 50 రూపీస్కి వెళ్ళినా మనకు ఒక డబల్ ద రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో 50-60 రూపీస్కి వెళ్తే మనకి డబల్ ద రిటర్న్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్ మనకి 4.36% అనేది పర్ ఇయర్కి డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ ఎన్ఎండిసి ఫ్రెండ్స్. ఎన్ఎండిసి లిమిటెడ్ కూడా మనకి మంచి స్టాక్ అనమాట. అలాగే మంచి డివిడెండ్స్ ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ షేర్ వాల్యూ వచ్చేసరికి అరౌండ్ 89.55 అంటే 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈరోజు 2% అనేది పడింది అనమాట. లాస్ట్ 5 years చార్ట్ కనుక మనం చూసినట్టయితే కనుక ఈ స్టాక్ చూడండి ఫ్రెండ్స్, మనకి అరౌండ్ 158 రూపీస్ దగ్గర కూడా ట్రేడ్ అయింది. ఈవెన్ మార్కెట్ క్రాష్ ముందు కూడా 128 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. మార్కెట్ క్రాష్ తర్వాత 73 రూపీస్ ఆ రేంజ్కి వెళ్ళింది. బట్ ప్రస్తుతం ఉన్న లెవెల్ కూడా మనకి రిటర్న్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క డివిడెండ్స్ చూస్తే కనుక ఎన్ఎండిసి 89 రూపీస్ అరౌండ్ 90 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క డివిడెండ్ వచ్చేసరికి 5.91% అంటే అరౌండ్ 6% డివిడెండ్ అనేది ఇస్తుంది అనమాట పర్ ఇయర్కి. సో ఈ స్టాక్ కూడా మనకి మంచి రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో ఇస్తుంది. అంటే అరౌండ్ ఇది 120-130 లెవెల్ రీసెంట్ ఏదైతే మార్కెట్ క్రాష్ ముందు వెళ్ళిందో ఆ లెవెల్కి వెళ్తే కనుక మనకి అప్రాక్సిమేట్లీ 50-60% రిటర్న్స్ వస్తాయి. అంతేకాకుండా పర్ ఇయర్కి 6% డివిడెండ్ డీల్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏదైతే టాప్ 6 స్టాక్స్ ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్స్, అంతేకాకుండా మంచి డివిడెండ్ డీల్స్ అనేవి ఇస్తాయి అనమాట. దాంట్లో కొంచెం ఏదైనా జాగ్రత్తగా ఉండే షేర్ అంటే కోల్ ఇండియా అనమాట. బట్ కోల్ ఇండియా కూడా మనకి ప్రస్తుతానికి ఆల్ టైమ్ లోలో దొరుకుతుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా షేర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే తక్కువ దొరుకుతుంటే కనుక ఆ షేర్ని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో నాట్ ఎ ప్రాబ్లం. బట్ లాంగ్ టర్మ్ ఎవరైతే 5 years 10 years హోల్డ్ చేద్దాము, మంచి డివిడెండ్ లిస్ట్ తీసుకుందాం అంటే ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. అలా స్టాక్స్ లిస్ట్ మళ్ళీ ఒకసారి చూస్తే కనుక కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిందుస్థాన్ పెట్రోలియం, హిందుస్థాన్ జింక్, నేషనల్ అల్యూమినియం, అలాగే ఎన్ఎండిసి, ఈ 6 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్, మంచి డివిడెండ్స్ అవి ఇస్తాయన్నమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ డివిడెండ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్స్ మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇవే మంచి నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి, ఆల్ టైమ్ లో లెవెల్స్లో ఉన్నాయి. అంతేకాకుండా మనకి మంచి డివిడెండ్స్ కూడా ఇస్తాయి అనమాట. ఫ్రెండ్స్ మీరు చూసారు కదా టాప్ 6 డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్ అనమాట. ఇంకొన్ని స్టాక్స్ అనేవి మన లిస్ట్లో ఉన్నాయి. బట్ ఈ స్టాక్స్ నేను ఎందుకు ఇచ్చానంటే నా అనలైజేషన్ చేసి ఇచ్చానమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు కూడా అనలైజ్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. సో దట్ మీకు మంచి డివిడెండ్ డీల్స్ అలాగే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట ఈ స్టాక్స్లో. ఎవరైతే లాంగ్ టర్మ్
డివిడెండ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్స్ అనేవి మనకి మంచి రిటర్న్స్ అలాగే డివిడెండ్స్ కూడా ఇస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.